హాయ్ అందరికీ, వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్. ఇది నేను చేసుకున్నాను కదా వరలక్ష్మి వ్రతం. అందరు చేసుకుంటారులేండి. నేనైతే 4th ఫ్రైడే అయితే చేసుకున్నాను. ఆ మెయిన్ ఫ్రైడే ఉంది కదా వ్రతం రోజు, వరలక్ష్మి వ్రతం రోజు, ఆ రోజైతే నాకు కుదరలేదు, అందుకు నేను చేసుకోలేకపోయాను. సో దానికి కావాల్సినవి షాప్ చేద్దామని చెప్పి బయటకు వచ్చాను. మించన్ బజార్ అని చెప్పేసి ఉందన్నమాట కర్నూల్లో, దానికైతే పోయినాము. ముందు వీక్ ఎందుకు చేసుకోలేదంటే మా మామ కొడుకు, చిన్న కొడుకు, ఇడిది పెళ్ళనమాట. సో అందుకని చెప్పేసి దాంట్లో ఫుల్ బిజీగా ఉన్నాము, అందుకు కుదరలేదు చేయడానికి. ఈయన మా మామ, ఆ రైట్ సైడ్లో మా నాన్న. తర్వాత ఇట్లా షాప్కి అయితే వచ్చినాము. ఇది కంచారతులు, ఇవి పాతవి ఉన్నాయి కానీ నా దగ్గర అవి కారుతున్నాయి. అందుకని చెప్పేసి పండగ కదా, ఎలాగో పనిలో పని తీసేసుకుందామని చెప్పి వచ్చి తీసుకున్నాను. అన్నీ కొత్తగా కొనేసాను, కొంచెం సెట్ తీసేసుకొని ఇంకా ఎదురుగా అమ్మవారి శాల అనమాట. చాలా బాగుంటుంది గుడి, పెద్దదనమాట. ఒకసారి చూపిద్దాము, ఏదో తెలియని మంచి ఫీల్ ఇట్లా ఈ టెంపుల్ని చూస్తే, అందుకని చెప్పి మీకు చూపిస్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ డే ఇండిపెండెన్స్ డే కదా, ఆ రోజు లైట్స్ మొత్తం కొండారెడ్డి బ్రిడ్జ్ మొత్తం ఇలా పెట్టేస్తారనమాట, లైట్ షో లాగా. కొంచెం ఆర్కెస్ట్రా లాగా కూడా ప్లే చేస్తారు రోజు ఈవినింగ్ ఇక్కడ. చాలా బాగుంటుంది నైట్ అయితే. మేబీ నా మొబైల్ ఇంకా క్యాప్చర్ చేయలేదేమో మోస్ట్లీ అని అనుకుంటున్నాను. డైరెక్ట్గా చూడడానికి చాలా బాగుంటుంది. ఆ నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట, పండగ వ్లాగు. ఇది ఈవినింగ్ వ్లాగ్. డే వ్లాగ్ అయిపోయింది. మార్నింగ్ వ్రతం చేసేసుకున్నాము నేను, నా హస్బెండ్. కానీ తీయాలని అనుకున్నాను, కానీ ఈ ప్రసాదాలు, సోన్సో శారీ డ్రాపింగ్, సోన్సో అలంకరణ, కానీ నాకు అసలు కుదరలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే టైం సరిపోలేదన్నమాట. టువర్డ్స్ ప్రసాదంకి, డెకరేషన్కి చాలా టైం పట్టింది. చాలా స్ట్రెయిన్ అయిపోయాను నేను. ఇంకా ఇంకోటి ఏంటంటే నా కిచెన్ చాలా చిన్నదని చెప్పినా కదా, దానివల్ల కూడా కుదరలేదు, దానివల్ల నాకు ఇంట్రెస్ట్ కూడా రాలేదు. అయితే మెయిన్ థింగ్ నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ అమ్మవారి ఫోకస్ అనమాట. నెక్స్ట్ థింగ్ ఈజ్ నెక్స్ట్, అంటే వ్లాగ్ ఈజ్ నెక్స్ట్ థింగ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఎప్పుడైనా చూస్తాను, ఇఫ్ ఇన్ కేస్ ఇల్లు పెద్దగా తీసుకునే పార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్. ఇది నేనైతే ఇంకా మార్నింగ్ వ్రతం అయితే చేసేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ ఇంకా తాంబూలం అయితే ఇవ్వాలి కదా, వాయినాలు. ఇంకా దానికి మళ్ళీ ఈవినింగ్ అయితే నేను వ్లాగ్ స్టార్ట్ చేసిన అనమాట. వీడైతే అస్సలు ఉండడు, 4 వేసినా కూడా వినకుండా ఉన్నాడు మా వాడు. అంటే వాడికి బాగాలేదు. మా మామ కొడుకు పెళ్ళైన తర్వాత నెక్స్ట్ డేనే ఇంకా అందరికీ ఫుల్ వైరల్ ఫీవరు, ఫుల్ కాఫ్, కోల్డ్, పిచ్చలు వచ్చేసాయి అనమాట. చాలా అంటే చాలా సిక్ అయిపోయాను. ఈ 1 yearలో ఎంత సిక్ అవ్వడం ఇదేనేమో. ఎంత టాబ్లెట్స్ వేసుకున్నా అసలు కంట్రోల్ కాలేకపోయింది. అసలు అంత ఫీవర్ను, అంత కాఫ్. తగ్గిపోతుంది ఒక 2 daysకి, మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ వస్తుంది 4th day నుంచి. ఎట్లా పెట్టుకొస్తుందంటే దగ్గు, అసలు పడుకోనివ్వదు అనమాట. అంటే ముందే పడుకోనివ్వదు, ఈ దగ్గు అయితే అస్సలు పడుకోనివ్వదు. అంత డేంజరస్గా ఉన్నాయన్నమాట. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వర్షాలు ఆగకుండా పడిపోతున్నాయి కదా. కొంచెం ఎండ వచ్చినా కూడా పెద్ద ఫీల్ అయిపోయి వర్షాలు అయితే పడిపోతున్నాయి. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. చాలా సఫర్ అవుతున్నారు, మేము మా అత్త వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఇంకా వాయనం అయితే ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ మా అక్క నుంచి స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ నాకు చేయడానికి ఇంట్రెస్ట్ రాకుండా లాస్ట్ ఫ్రైడే ఇంకా ఎగిరిపోయింది కదా, ఏం చేసినాంలే అని అనిపించింది. కానీ మా అక్క చేసుకో, చేయడంలా కదా మధ్య నువ్వు చేయి ఖచ్చితంగా అని చెప్పి ఆ పాప చెప్తే ఇంకా చేయడం స్టార్ట్ చేసిన అనమాట. మెయిన్ థింగ్ ఈ పిల్ల చెప్పడం వల్లనే నేను చేస్తున్నాను. ఇంకా చాలా మందికి అయితే ఇచ్చినా కానీ నేనైతే వీడియో అయితే పెట్టలేదు, ఎందుకంటే అందరికీ కంఫర్టబుల్గా ఉండదు కదా ఇట్లా వీడియో తీస్తే. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళవి, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి కదా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. సో నేనైతే తీయలేదు, మా అక్క కాబట్టి తీస్తున్నాను.
ఈమెతే పెళ్ళికైతే వచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా మాకు కూడా ఇంకా అందుకు మా అక్క చెప్పింది కాబట్టి చేస్తున్నాను. ఎందుకంటే హెల్త్ బాగాలేదు కదా, జ్వరం వస్తుంది. ఆ నెక్స్ట్ డే ఇంకా అంతా సర్దుకుండేలోపు ఊరికే ఫీవర్ వస్తుంది. ఇంకా తప్పదు, ఇంకా పూజలు అంటే ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉంటాయని తెలిసి ముందుకు పోవాలి, లేకపోతే స్టాప్ చేసుకోవాలి. సో నేనైతే చాలా 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 హ్యాపీ. ఇంతకుముందు కంటే కూడా ఈసారి చాలా బాగా అయితే చేసుకున్నాను. అంటే చెప్తారు కదా, అమ్మవారు అనుకుంటేనే అమ్మవారు చేయించుకుంటారు అని. అదైతే నేనైతే ఖచ్చితంగా ఈసారి అయితే నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతిసారి నేను అనుకున్నా కానీ థింగ్స్ అయితే ముందుకు తీసుకోపోవన్నమాట. ఈసారి నేను అనుకోకుండానే ఇదొద్దు 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 అదొద్దు అనుకుంటూనే ఎందుకో దానంతకు అవే క్యారీ ఫార్వర్డ్ వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇక్కడ ఎగరట్లేదు. వాడు అవన్నీ పసుపు అవన్నీ పెట్టినాం కదా, అక్కడ పోయి అన్నీ గబుగబు చేద్దామని ఉన్నాడు. అందుకు అక్కడ షేక్ చేసిన, అంతకుమించి ఏం లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.